వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి రచన మనసులోని ముల్లు వింటారు. అపరాహ్నం దాటి జాము పొద్దు వాటారింది. ఉదయం నుండి దట్టంగా కురిసిన వాన వెలిసింది. రాఘవయ్య గారు వీధి వరండాలో పడకుర్చీలో కూర్చున్నారు. చేతి కర్ర వంకీ చుట్టూ చేతులు రెండూ బలంగా ముడివేసి దానిమీద చుబుకాన్ని మోపి దీర్ఘంగా వీధి గేటు వైపు చూస్తున్నారు. దబ్బపండు లాంటి ఆయన ముఖం కోపంతో కందగడ్డలా తయారైంది. ఆయన వక్షం ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది. ఎలాంటి పని చేశాడు? 12 ఏళ్లు నిండని వెధవా! ఛై, నా కడుపున చెడబుట్టాడు అనుకున్నారు కసిగా. ఆ క్షణంలో రాజు తన ఎదుట ఉంటే పీక పిసికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. రాజు తన సంతానంలోని మిగిలిన ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి చక్కగా చదివించి సుగుణాలతో తీర్చిదిద్ది సంఘంలో గొప్ప వ్యక్తిగా తయారు చేయాలని తను ఎన్ని కలలు కంటున్నాడో, అందుకు అనుగుణంగానే వాడు పెరుగుతున్నాడు అని తాను ఎంతో ఆశతో జీవిస్తున్నాడు. కాని ఈ దినం జరిగిందేమిటి? రాజు కోసం నిరీక్షిస్తూ తదేకంగా గేటు వైపు చూస్తున్నారు రాఘవయ్య గారు. శాంతమ్మ గారు లోపల నుండి తలుపు వరకు వచ్చి భర్త ముఖంలోని కోపచిహ్నాలు ఇంకా తగ్గకపోవడం చూసి అక్కడే ఆగిపోయింది. ఏమిటో, ఈయన కోపం వస్తే మనిషి కారు అనుకుంటూ నిట్టూర్చింది. ఇంతకీ వాడు ఏం చేశాడండి? మెల్లగా అంది. నిశ్చల తపస్సుకు భంగం కలిగిన మహర్షికి మళ్ళీ కోపంగా ఆమె వంక చూశారు రాఘవయ్య గారు. ఏం చేశాడా? వస్తాడుగా, వాణ్ణి అడుగుదు గాని. వేలెడంత లేడు, సెకండ్ ఫారం వెలగబెడుతున్నాడు. వీడు పరీక్షల్లో స్లిప్పులు రాశాట. వార్నింగ్ ఇచ్చి డిబార్ చేయకుండా వదిలేశారట. మధ్యాహ్నం హెడ్ మాస్టర్ హనుమంతయ్య వచ్చి నేను కచేరీలో ఉండగా చెప్పారు. అందరి ముందు ఆ మాట చెప్తూ ఉంటే నాకు తల తీసేసినట్టయింది. ఇప్పటినుంచి వీడికి ఇలాంటి బుద్ధులు అలవాటైతే ఇక వీడు పెద్ద చదువులేం చదువుతాడు. వాణ్ణో పెద్ద ఆఫీసర్ చేసేద్దామని నువ్వు తెగ ఉబలాట పడిపోతున్నావు. ఆశ అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందిట. ఇంకా ఆయన మాటలు పూర్తి కాకుండానే వీధి గేటు తెరుచుకున్న చప్పుడైంది. రాజు బెదురుతూ మెల్లిగా పిల్లిలా వరండా మెట్లెక్కుతున్నాడు. ఒరేయ్, ఇలారా! రాఘవయ్య గారి కంఠం ఉరిమింది. రాజు తన చేతిలోని అట్టా పేపరు స్తంభం వారగా పెట్టి మెల్లగా తండ్రి వద్దకొచ్చాడు. రాఘవయ్య గారు వాలు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. జరగబోయే సన్నివేశం తలుచుకుని శాంతమ్మగారు భయంతో వణికిపోయింది. ఇవాళ పరీక్షలో స్లిప్పులు రాశావా? గర్జిస్తూ అడిగారు. మాట్లాడమే! అవునన్నట్టు భయంగా తల ఊపాడు రాజు. అంతే, రాఘవయ్య గారి చేతికర్ర రాజు నడుం మీద పడింది. 1, 2, 6 ఇంకా ఎన్నో దెబ్బలు నడుం మీద, వీపు మీద అందించోటల్లా కొట్టారు. ఇంకెప్పుడు రాయనండి, కొట్టకండి, కొట్టకండి, అమ్మో అమ్మా అంటూ దెబ్బలు భరించలేక విలవిల్లాడుతున్నాడు రాజు. గొంతు చించుకొస్తున్న అతని ఏడుపు ఎక్కిళ్ల మధ్యనే ఆగిపోతోంది. అతని కనుల నుండి ధారావాహికంగా స్రవిస్తున్న కన్నీళ్లు ఎర్రని చెంపల మీద నుండి జారిపోయి చొక్కాను తడిపేస్తున్నాయి. ఆ దృశ్యం చూడలేక శాంతమ్మగారు ఒక్క ఉదుటున వెళ్ళి రాఘవయ్య గారికి అడ్డుపడింది. శాంతమ్మగారి భుజం మీద ఆఖరి దెబ్బ తీసి వంకీకర్ర తన నృత్యాన్ని ఆపింది. అయ్యయ్యో, కుర్రాన్ని చంపేస్తారా ఏమిటండి? పోయిన 5 రోగాలతో పోయారు. ఈ ఒక్క విధవని మీరు బలవంతంగా చంపేయండి అంటూ ఏడుపు ప్రారంభించింది. వాణ్ణి ముందు నా ఎదుట నుంచి తీసుకెళ్ళు అంటూ చేతికర్ర విసురుగా కింద పడేసి ముఖం తిప్పుకొని వాలు కుర్చీలో కూలబడ్డారు. రాజు నడుం చుట్టూ చెయ్యి వేసి మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది శాంతమ్మ. రాఘవయ్య గారు వాలు కుర్చీలో వెనక్కి వాలి దీర్ఘంగా నిట్టూర్చారు.
చేతులు రెండు వక్షం మీద ఆంచుకుని మండిపోతున్న గుండెను సున్నితంగా రాసుకుంటూ బలంగా కళ్ళు మూసుకున్నారు. రాజుకి తెలివితేటలున్నాయి. కష్టపడి చదువుతాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తాయి. కానీ ఈ దినం వాడి ఈ పని ఎందుకు చేశాడు? తన సామర్థ్యం మీద తనకు నమ్మకం లేకనా? లేక మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటే అది తప్పు అని తెలియక తను చేశాడా? ఈ తరం కుర్రాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? నిజాయితీకి విలువ ఎందుకు తరిగిపోతోంది? ఈ లోపం ఎక్కడుంది? ఈ పరిస్థితి ఎవరి వల్ల వస్తోంది? నానాటికి క్రమశిక్షణ కోల్పోతున్న పాలకుల వలన? నిజాయితీ లోపిస్తున్న వ్యక్తుల వలన? ఎన్నెన్నో ప్రశ్నలు, తుది మొదలు లేని సందేహాలు. వీధిలో ఏదో కలకలం వినిపించింది. పెద్ద గోల, మైకులో అరుపులు. ఆలోచనలు చెదిరిపోతే అరమోడుపుగా కళ్ళు విప్పి చూశారు రాఘవయ్య గారు. రోడ్డు మీద గుంపులు గుంపులుగా విద్యార్థులు. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద బోర్డులు. వాటి మీద ఎర్రని తాటికాయలంత అక్షరాలు. విద్యార్థి నాయకుడు జిందాబాద్, అక్రమం నశించాలి, డిబార్ చేసిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలి, హెడ్ మాస్టర్ హనుమంతయ్య డౌన్ డౌన్. ఇంకా ఇలా ఎన్నో నినాదాలు. విద్యార్థుల ప్రవాహం ముందుకు కదులుతోంది, ఎలుగెత్తి అరుస్తోంది. భావి భారతదేశాన్ని స్వర్గధామంగా దిద్ది పునీతం చేయడానికి తోడ్పడవలసిన ఈ వెల్లువ, ఈ ప్రవాహం, ఈ మహత్తర శక్తి ఏవేవో అర్థం లేని నినాదాలతో రోడ్డు మీద చిందులు తొక్కుతోంది. ఎన్ని పసిగొంతులు, ఎన్ని లేత మనసులు, ఎన్ని బంగారు మొగ్గలు, ఎన్నెన్ని పసిడి పాదాలు, పలుచని మృదువైన చేతులు, అన్యాయానికి అక్రమానికి అలవాటు పడని మువ్వల్లాంటి చేతులు, భరతమాత పాదాల చెంత పూజాసుమాల నుంచి భక్తితో ముకుళించవలసిన చేతులు, రక్తవర్ణాక్షరాలతో నిండిన తడికల బోర్డులు మోస్తూ ఊరంతా తిరుగుతున్నాయి. ప్రవాహం ఇంటి ముందు నుండి ఎదరకు సాగిపోయింది. రాఘవయ్య గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కుర్రాళ్ళు స్లిప్పులు రాస్తుండగా పట్టుకొని ఉపాధ్యాయుడు దండిస్తే అది దౌర్జన్యం, అది మహానేరం. అందుకుగాను, ఆ దౌర్జన్యాన్ని అరికట్టేందుకుగాను సమ్మెలు, నినాదాలు, ఊరేగింపులు. ఈ వ్యవస్థ ఎలా మారుతుంది? వ్యవస్థ మారాలంటే వ్యక్తులు సంస్కరింపబడాలి, నిజాయితీ అలవర్చుకోవాలి. క్లాసులోని 60 మంది పిల్లల్ని సంస్కరించడం ఒక్క ఉపాధ్యాయుని వల్ల కాదు. ఇది మూకుమ్మడిగా సాధ్యమయ్యే పని కాదు. పిల్లలను సంస్కరించుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. కానీ ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు సరి అయిన శిక్షణ ఇవ్వగలుగుతున్నారు? స్తన్యాలతో పాలను అందించే తల్లి, ఆప్యాయంగా ఆదరించే తండ్రి నేర్పని శిక్షణను ఇంకెవరో పై వ్యక్తులు నేర్పడం ఎంతవరకు సాధ్యం? పిల్లల్ని స్కూల్కు పంపేసి తమ బాధ్యత తీరిపోయినట్టు నిట్టూర్పు విడిచే దృక్పథం మారనంత వరకు ఈ వ్యవస్థ మారదు. ఏవేవో ఆలోచనలు రాఘవయ్య గారి మనసులో కదలాడాయి. బరువుగా శ్వాస పీల్చుకుని కుర్చీలోంచి లేచి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకొచ్చారు. వంటింటి గుమ్మం పక్కగా దిగాలు పడిన ముఖంతో కూర్చునుంది శాంతమ్మగారు. ఆమె కళ్ళ నిండా నీళ్లు, ముఖం నిండా ఆవేదన. ఆవిడ ఒళ్ళో ముఖం దూర్చుకుని గువ్వపిట్టలా ఒదిగిపోయి సన్నగా రోదిస్తున్నాడు రాజు. వాడి వీపు మీద చొక్కా తొలగించి ఎర్రని దద్దుర్ల మీద కొబ్బరి నూనె రాసి మెల్లగా నిమురుతోంది శాంతమ్మగారు. ఏడుపు మధ్య ఎక్కిళ్లతో రాజు వీపు ఎగిరెగిరి పడుతోంది. రాఘవయ్య గారి వైపు ఒక్కసారి మౌనంగా చూసి తలదించుకుంది శాంతమ్మగారు. ఆ దృశ్యం చూడగానే రాఘవయ్య గారి కడుపులో కలుక్కుమంది. అనుకోకుండా ఆయన కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. చేతికర్ర ఒక వారగా పెట్టి శాంతమ్మ దగ్గరకొచ్చి ఆమె పక్కన చతికిల పడ్డారు. రాజు వీపు మీద మెల్లగా రాస్తూ, వెర్రి వెధవని గొడ్డును బాదినట్టు బాదాను అంటూ సణుక్కున్నారు. పాపం చూడండి, వీపంతా ఎలా తట్లు తేలిపోయిందో అంటూ శాంతమ్మగారు నోట్లో కొంగు కుక్కుకున్నారు. బాబూ, రాజు మృదువుగా పిలిచారు. ఆ పిలుపులో ఆయన గొంతు బొంగురుపోయింది.
రాజు తల్లి ఒళ్ళోంచి మెల్లగా తల ఎత్తి ఆయన వైపు భయంగా చూశాడు. అతని కళ్ళు వాచిపోయున్నాయి. ఇంకెప్పుడూ పరీక్షల్లో స్లిప్పులు రాయకే అన్నారు రాఘవయ్య గారు. రాయను అన్నట్టు తల ఊపాడు రాజు. బాబూ, విద్యార్థులు గురువులు నిజాయితీని కోల్పోతే విద్యా వ్యవస్థ నాశనమైపోతుంది. విద్యా వ్యవస్థ నాశనమైపోతే మొత్తం దేశ సౌభాగ్యమే నాశనమైపోతుంది. ఒకసారి పరీక్ష పోగొట్టుకుంటే మరోసారి రాసి పాసవుదువు గాని, కానీ నిజాయితీని మాత్రం పోగొట్టుకోకు నాన్నా. ఆ మాటలంటూ ఉంటే ఆయన కంఠం కంపించింది. ఆయన వేళ్ళు రాజు వీపు మీద మృదువుగా కదిలాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి రచన మనస్సులోని ముల్లు విన్నారు. ఈ కథ 1972 నవంబరు 10 నాటి యువ దీపావళి సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.